సార్వత్రిక ఎన్నికల పర్వంలో ప్రచారానికి చివరి కావడంతో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, సిటీ అభ్యర్థి మూలం రమేష్ల ఆధ్వర్యంలో నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రచార ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటేసి ఎంపీగా కొప్పుల రాజును, ఎమ్మెల్యే అభ్యర్థిగా మూలం రమేష్లను భారీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు దాని కూలి కూడా పెంచాలని ఆలోచన చేయనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ఉపాధి హామీ కూలి 400 రూపాయలు పెంచుతామని. కాబట్టి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని హామీలతో, ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోలతో మంచి అభ్యర్థులు ఈరోజు నెల్లూరు జిల్లాలో సామాజిక న్యాయం పరిణామాలతో ఇద్దరు బలం రాజు సార్ని తిరిగి ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటామని మీ అందరికీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు పవిత్రమైన ఓట్ల ముద్రను వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన. ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూలో ప్రవేశించండి. మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి. ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి. ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్, బిల్లు మరియు వీవీప్యాట్లు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్ పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి. బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీప్ అని చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క. బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వీవీప్యాట్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి. ఈ స్లిప్పు కిటికీ అద్దం గుండా 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీప్యాట్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది. తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి. ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పేట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.